హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రెడీ అయిపోయాను. ఇంకా హీరా ఫామ్కి మేము స్టార్ట్ అయిపోయాం. నేను నా ఫ్రెండ్ బైక్ పైన వెళ్ళామన్నమాట. సో హీరా ఫామ్కి వెళ్ళే ముందు నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇదంతా తన ఇల్లు జస్ట్ 10 minutes దూరంలో ఉంటుంది హీరా ఫామ్ నుంచి. సో తన ఇంటికి వెళ్ళాము. ఇదంతా వాళ్ళ ఇంటికాడ నుంచి ఇది హీరా ఫామ్ రోడే మొత్తం. సో వాళ్ళ ఇంటికి ముట్టేసామన్నమాట. ఇక్కడ వాళ్ళ టెర్రస్ పై నుంచి ఇలా ఉంటుంది అన్నమాట వ్యూ. ఇంకా తన గార్డెన్లో సమ్ మిర్చీస్, ఇంకా బ్రింజాల్స్, ఇంకా మ్యాంగోస్ కూడా ఉండిండే. సో మ్యాంగోస్ తీసుకుందామని చెప్పేసి పైకి వెళ్ళాం మేము. ఇంకా మ్యాంగోస్ తీసుకుని మళ్ళీ హీరా ఫామ్కి స్టార్ట్ అయిపోయాం. మేము మళ్ళీ 10-10:30కి స్టార్ట్ అయిపోయాం హీరా ఫామ్కి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు 10 minutes దూరంలో ఉంటుంది హీరా ఫామ్ నుంచి. సో తన ఇంటికాడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇదంతా మొత్తం హీరా ఫామ్ రోడే. మీకు సైడ్ వేస్ మొత్తం ట్రీస్ కనిపించేటివి మొత్తం క్యాజునట్ ట్రీసే ఉంటాయి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, హాట్ పాట్ అని. సో ఫుడ్ కూడా బాగుంటుంది, యూ కెన్ ట్రై. సో మేము ముట్టేసాం. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ మీరు కార్స్, బైక్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనేమో మీకు ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి. పర్ పర్సన్ 400 రూపీస్. మీరు ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫొటోస్ కూడా దిగచ్చు. సో మేము ఇక్కడ ఫొటోస్ దిగినాం. రైట్ సైడ్లో ఒకటి ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఇంకా ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మళ్ళీ ఒక పార్క్ లాంటిది ఉంటుంది, ఒక చిల్డ్రన్స్ పార్క్ లాగా. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్లోనేమో అన్ని టేబుల్, చైర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు కూర్చోవడానికి టేబుల్స్ అండ్ చైర్స్ ఇస్తారు వాళ్ళు. ఇలా మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం. మా గ్యాంగ్ కొంచెం పెద్దగా ఉండే కాబట్టి సో ఆల్మోస్ట్ 4 tables పడ్డాయి మాకు. సో ఇక్కడ మేము మార్నింగ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి మేమే ఇంకా శాండ్విచ్ చేస్తున్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక జోక్ వేసింది, సో తనని చూస్తుంటే నేను. సో ఇక్కడ ఫామ్ టైం వచ్చేసి 9:30 to 5:30 ఉంటుంది. 5:30 తర్వాత వాళ్ళు అలౌ చేయరు మనకు ఉండడానికే. సో మేము బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా మేము వాటర్ పార్క్కి వెళ్ళాం. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్కే. ఇంకా ఇక్కడ లోపల కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇది మొత్తం వాటర్ పార్క్ ఉంటుంది. ఇక్కడ స్లైడ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మేము ఫస్ట్ స్లైడ్ ఇదే ట్రై చేసాం. అండ్ సెకండ్ స్లైడ్ వచ్చేసి ఇది. ఇక్కడ ఎన్కి కొంచెం చూసుకొని, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల నా ఫ్రెండ్ అలా తన్నేసింది తనని. సో ఇది నేను, ఇంకా ఇది నా ఫ్రెండ్. ఎస్, ఇంకా స్విమ్మింగ్ పూల్లో కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి ఇలా ఒక ట్రై చేసాం. ఇక్కడ నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది ఎన్కికు, మీకు చూస్తున్నారు. సో ఎస్, కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఎస్, సెకండ్ రీల్ అన్నా మంచిగా వస్తుంది అని అనుకున్నాం, కానీ నా ఫ్రెండ్ అక్కడ పారిపోయింది మళ్ళీ. ఇంకా ఇది ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి నా ఫ్రెండ్ కంటే తను వచ్చేసింది వెంబడ. ఇంకా ఇక్కడ మా గ్యాంగ్ ఇది. రెయిన్ డాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇది రెయిన్ డాన్స్. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, ఇది రెయిన్ డాన్స్. సో రెయిన్ డాన్స్ కూడా అవైలబుల్ ఉంది వాళ్ళ దగ్గర. ఇక్కడ మళ్ళీ లంచ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఇంకా రెయిన్ డాన్స్లోనే ఉన్నారు. మేము లంచ్ చేయడానికి వెళ్తే ఇట్ స్టార్టెడ్ విత్ మ్యాంగోస్, మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇంకా బిర్యానీ అండ్ చికెన్ షాకుతి, ఇది గోవన్ స్పెషల్. ఇక్కడ చికెన్ షాకుతి అంటారు. ఇంకా మేము కబాబ్స్ తెచ్చుకున్నాం, ఫ్రై
చేయడానికి. సో మేము అక్కడ ఫ్రై చేసాం. అండ్ ఇక్కడ మీకు కావాలైతే ఫుడ్ కూడా చేసుకోవచ్చు విత్ స్టోన్స్. మేము ఇలా స్టోన్స్తో ఇలా చేసాం. ఎస్, ఇది మా గ్యాంగ్. ఇక్కడ నాకు ఫ్రై చేయమంటే నేను జస్ట్ తిప్పుతున్నా. అండ్ ఎస్, వీళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఆ చికెన్ అవ్వట్లేదని చెప్పేసి గ్యాప్లో వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ గైస్. ప్లీజ్, వీళ్ళు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సో జస్ట్ ఇగ్నోర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా చికెన్ అవ్వట్లేదు అని చెప్పేసి డాన్స్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ ఇక్కడ ఫన్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ లంచ్ స్టార్ట్ అయిపోయింది. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇక్కడ మేము లంచ్ స్టార్ట్ చేసాం. ఇంకా లంచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 3 అయింది మాకు లంచ్కి. ఇంకా స్వీట్తో ఎండ్ చేయాలి కాబట్టి జలేబీ, పేడ, ఇంకా గులాబ్ జామున్ ఉండే. అండ్ లాస్ట్ ఇక్కడ 5:30 అలా అవుతుండే. అన్ని వాటర్ పార్క్ అవన్నీ బంద్ చేశారు. సో వీళ్ళు ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. అండ్ ఇది ఎండింగ్ టైంలో ఒక చిన్న పాండ్ ఉంటుంది. ఇక్కడ డక్స్ ఉండే. సో ఈ పాండ్ చూద్దామని చెప్పేసి డక్స్ని చూద్దామని వెళ్ళాం మేము. సో యూ కెన్ సీ ఈ డక్ చాలా క్యూట్గా ఉండే. అండ్ ఎస్, ఇలా ఒక చిన్న పాండ్ ఉంటుంది. సో అది ఇంకా మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనేమో మొత్తం క్యాజునట్ ట్రీసే ఉంటాయి. సో ఎస్, మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 6 అలా మేము స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇది మా డైలీ ఎయిర్పోర్ట్ రోడ్. సో ఇది మేము డైలీ ట్రావెల్ చేసే రోడే. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంటికాడ నుంచి జస్ట్ 15 minutes అని హీరా ఫామ్. సో ఎస్, మళ్ళీ ఇంటికి ముట్టేసాం. మళ్ళీ రెడీ అయిపోయాను. ఆ రోజు మా డాడీ బర్త్డే కాబట్టి కేక్ తీసుకురావాలి అని మళ్ళీ మప్సా వెళ్ళాం మేము. ఇంకా మప్సా వెళ్ళాం కాబట్టి ఇంకా ఒక టెంపుల్ ఉంటుంది. సో ఎవరైనా గోవా విజిట్ చేస్తే పక్కా టెంపుల్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళాం మేము. ఎస్, ఇది మొత్తం ఆ రోడే, మప్సా రోడ్ అన్నమాట. ఇంకా టెంపుల్కి ముట్టేసాం. ఇది బొడుగేశ్వర్ టెంపుల్. సో ఎస్, సండే చాలా క్రౌడ్గా ఉంటుంది. సండే చాలామంది వస్తారు అక్కడికి. అండ్ ఇక్కడ నాన్ వెజ్ కూడా తిని వెళ్ళచ్చు అని విన్నాను నేను. సో ఇది టెంపుల్కి వెళ్ళాము, ప్రసాదం తీసుకున్నాం. ఇంకా మళ్ళీ క్రిమాక్స్ అని ఒకటి ఉంటుంది మప్సాలో, చాలా బాగుంటుంది కేక్ అక్కడ. సో యూ కెన్ ఆల్సో ట్రై. సో మేము బ్రౌనీ తినాలి అని అంటే బ్రౌనీ తిన్నాం. ఇక్కడ మా విరాట్కి నేను పూజ్ ఇవ్వు కొంచెం అంటే పూజ్ ఇస్తున్నాడు. ఇంకా ఎస్, మ్యాంగో కేక్ తీసుకున్నాం. ఇది మా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. అండ్ యూ కెన్ సీ మా హనీ కేక్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.